దివ్యాత్మ స్వరూపులారా, వైదిక శివ సహస్రనామ స్తోత్రాన్ని మీరు శ్రవణం చేస్తున్నారు. ఈరోజు మీరు ఇంద్రహ అన్నటువంటి నామాన్ని శ్రవణం చేయబోతూ ఉన్నారు. ఇంద్రహ, ఇంద్రుడు అని అనగానే వెంటనే మనకు స్వర్గము, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇటువంటివన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకు ఇటువంటి గుర్తుకొస్తాయి అని అంటే, ప్రచారం చేయవలసినటువంటి వేదాన్ని ప్రచారం చేయకుండా పురాణాలను, ఇతిహాసాలను, స్మృతులను బాగా ప్రచారం చేశారు. సరే, చేస్తే చేశారు, ఏదైనా దైవ ప్రచారమే. కానీ ఆ ప్రచారం సత్యమై ఉండాలి, ప్రామాణికమై ఉండాలి. సత్యం కానిది, ప్రామాణికం కానిది ఏదైనా సరే దాన్ని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. అలా నమ్మడం కూడా ఏమవుతుందంటే పాపమవుతుంది, మహాదోషమవుతుంది. అకార్డింగ్ టు వేదం, చతుర్వేదాలలోన 4 వేదాలలోన ఎవరు సుప్రీం దేవుడు? ఇప్పుడు ఈ రోజుల్లో మనము బ్రహ్మాని, విష్ణువని, రుద్రాని, అమ్మవారని ఇట్లా రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. మరి మహర్షుల కాలములో, ఋగ్వేద కాలములో, వేద కాలములో, యజుర్వేద, సామవేద, అథర్వవేద కాలాలలో ఎవరు దేవదేవుడు అని అంటే ఇంద్రహ, ఇంద్రుడు. చూశారా? నేను మీకు చెప్పాను, బ్రహ్మదేవుని గురించి అపహాస్యం చేశారు, తప్పుడు ప్రచారాలన్నీ చేశారు. బ్రహ్మ అన్నప్పుడు ఆయన పరబ్రహ్మము, పరమాత్మ అని ప్రచారం చేయకుండా ఏం చేశారు? సత్యలోకంలోని బ్రహ్మకు ఆపాదించారు. బ్రహ్మ అన్నటువంటి ఒక ఋషి కూడా ఉన్నాడు. ఇవన్నీ మీకు నేను చెప్పాను. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. హిరణ్యగర్భః అనగానే ఏం చేశారు? ఈ పదాన్ని సత్యలోకంలోని బ్రహ్మదేవునికి అంటగట్టారు. చూశారా? ఘోరమైనటువంటి అపరాధం ఇది. హిరణ్యగర్భః అని అంటే ఈ పరమాత్మలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు స్థితిని కలిగి ఉన్నాయో ఆ పరమాత్మయే హిరణ్యగర్భః, జ్యోతులకు ఆధారమైనటువంటి వాడు అని వేదం చెబితే ఈ పదాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? బ్రహ్మదేవునికి అంటగట్టారు. చూశారా బాబు, ఇది పరిస్థితి. ఇక మీరు ఇంద్రుని విషయానికి వచ్చారనుకోండి, అసలుకు వేదములో ఉన్నటువంటి ఫేమస్ నామం ఏమిటిది? ఇంద్రహ. మరి నేను అంటున్నాను, ఆది శంకరులైనా, మధ్వాచార్యులైనా, రామానుజాచార్యులైనా, వల్లభాచార్యులైనా, మరొక ఆచార్యులైనా, వీళ్ళు ఎవరైనా సరే ఇంద్రహ అన్నటువంటి పదాన్ని హైలైట్ చేశారా? చెయ్యలేదు. చూశారా? 4 వేదాలను చదువుకున్న ఏ విద్యార్థి అయినా సరే చాలా క్లియర్గా తెలుసుకుంటాడు. ఏమని? ఓహో, 4 వేదాల్లోన సుప్రీం నేమ్ ఇంద్రహ. ఎందుకు? ఋగ్వేదం మీరు తీసుకుంటే ఇదిగో 10,520 మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో. 10,520 మంత్రాస్. అవుట్ ఆఫ్ దీస్ మంత్రాస్ ఇంద్రుడు దేవతగా ఉన్నటువంటి మంత్రాలు ఎన్నో తెలుసునా? 3,102 మంత్రాలు. అంటే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 1/3. ఋగ్వేదములోన 3,102 మంత్రాలు. దేవతగా కలిగినటువంటి మహాదైవం ఎవరు అంటే ఇంద్రుడు. ఇఫ్ యు కమ్ టు ద యజుర్వేద, ఒక్క యజుర్వేదములోనే అగ్ని అన్నటువంటి నామము డామినేట్ చేస్తుంది. యజుర్వేదములో కూడా 180 మంత్రాలకు దేవత ఇంద్రుడు.
ఇక మీరు సామవేదానికి వస్తే హూ ఇస్ ద హీరో? ఇంద్ర. అది 674 మంత్రాలకు దేవత ఇంద్రుడు సామవేదములో. ఇఫ్ యు కమ్ టు ద అథర్వ వేద, 766 మంత్రాలకు దేవత. ఈ రకంగా టోటల్గా చూడండి, చతుర్వేదాలలోన 4722 మంత్రాలకు దేవత ఎవరు అని అంటే ఇంద్రుడు. మనకున్నదే 20,348 మంత్రాలు. అందులో 4722 మంత్రాలు ఇంద్రునికి సంబంధించినటువంటివి. ఒక మాటలో చెప్పాలంటే ఋగ్వేదంలో నెంబర్ 1, సామవేదంలో నెంబర్ 1, అథర్వవేదంలో నెంబర్ 1, ఒక్క యజుర్వేదంలో నెంబర్ 2 ప్లేస్కి వచ్చాడు ఇంద్రుడు. దీన్ని బట్టి 4 వేదాలలో 3 వేదాలలో వెరీ ఫేమస్ నేమ్ దేవత ఎవరు అని అంటే ఇంద్రుడు. చూడండి, చతుర్వేదాలలో ఇంద్రుడు దేవతగా ఉన్నాడు. ఇంద్రహ అన్నటువంటి శబ్దము ఋషిగా కూడా ఉన్నది. మీరు బ్రహ్మదేవుని విషయంలో చూశారు, దేవతగా ఉన్నాడు, ఋషిగా ఉన్నాడు. ఇక్కడ మీకు మర్మం చెప్తున్నా, ఏదైతే ఋషిగా ఉన్నాడో అదే సత్యలోక బ్రహ్మదేవుడు, ఏదైతే దేవతగా ఉన్నాడో ఆయన పరబ్రహ్మ స్వరూపము. ఇది మర్మం. ఇది ఇంద్ర ఋషి, ఇంద్రదేవత. ఇంద్రదేవత అన్నాం అనుకోండి, సింపుల్ సీక్రెట్, హీ ఈస్ ద నథింగ్ బట్ శివ. ఋషి అన్నామనుకోండి, ఆయన ఋషీశ్వరుడు. ఇదిగో అగ్ని అనేటువంటి ఋషీశ్వరునిలోన ఋగ్వేదం ప్రకాశింపబడింది అకార్డింగ్ టు మను ప్రామాణికంగా. ఇంద్రుడు ఋషిగా ఉన్నాడు కాబట్టి అతని భార్య శశీదేవి, అతనికి కుమారులు ఉన్నారు, విమధుడు, లవుడు, జయుడు, వసుక్రుడు, వృషాకపి, అప్రతిరథుడు. ఇదిగో వీళ్ళంతా ఋషి కొడుకులు, ఇంద్రుని కొడుకులు. ఇంద్రుని కొడుకులు అన్నప్పుడు అర్థం చేసుకోవాలా, హీఈస్ ద ఋషి, నాట్ ద గాడ్స్. అది వేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇట్లా అర్థం చేసుకోవాలా. ఒక శబ్దం ఉన్నప్పుడు ఆ శబ్దము దేనికి సంబంధించింది? మానవుడిక, ఋషిక, జీవునిక, పరమాత్మక అని అర్థం చేసుకోవాలా. ఈ రకంగా అకార్డింగ్ టు వేదము ఇంద్రనామం ఎంత పవర్ఫుల్లో మీకు నేను చెప్పాను. మరి ఇంద్రహ అంటే ఏమిటిదండి అర్థం అని అంటే, ఇది పరమైశ్వర్యే అన్నటువంటి ధాతువు వలన ఈ ఇంద్రహ అన్నటువంటి శబ్దం ఏర్పడింది. మరి ఏమిటిది ఇంద్రహ అంటే అకార్డింగ్ టు వేదం? మీనింగ్ ఏమిటిది అంటే సకల ఐశ్వర్య సంపన్నుడు. మనం చెప్తాం కదా, ఇగో లక్ష్మీదేవి అంటే ధనమునకు ఆమె అధిష్టాన దేవత అని. ఇగో ఇదంతా పౌరాణికులు చేసినటువంటి ప్రచారం. అకార్డింగ్ టు వేదం, హూ ఇస్ ద రిచ్ మ్యాన్? ఎవరు ధనేశ్వరుడు? ఎవరు ధనేశ్వరేశ్వరుడు? అది ధనవంతులకే ధనవంతుడు, ధనేశ్వరేశ్వర. ఎవరు గొప్ప ధననిధి అని అంటే ఇంద్రహ. కాబట్టి ఇంద్రహ అంటే అర్థం ఏమిటిదంటే సాటి లేని ఐశ్వర్య సంపన్నుడు, ఒక అర్థం. ఇక రెండవది ఏంటంటే రుద్రహ, శత్రునాశకుడు. అది ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః అని మీరు గనక స్మరించారనుకోండి, వాళ్ళకు 2 జరుగుతాయి. ఒకటి, డబ్బులు వస్తాయి. రెండవది, శత్రునాశనం జరుగుతుంది. బై ద నాలెడ్జ్ ఆఫ్ వేద ఐఎమ్ సేయింగ్ దట్ దీస్ 2 మీనింగ్స్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ ఇంద్ర. మరి ఇంత గొప్పగా వేదములలో ఇంద్రుడు సాటి చెప్పబడితే, కీర్తించబడితే, మరి ఏం జరిగింది? పురాణాలకు వచ్చేసరికి అంత గందరగోళం జరిగింది. చూశారా?
మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అసలుకు వేద మంత్రాలన్నీ చెల్లా చెదిరైపోయినాయి. ఇంక ఏం జరిగింది? మీరు వేదము జాగ్రత్తగా చూసుకోండి, శూద్రులు వినకూడదు, మన కుల బ్రాహ్మణులే వినాలి అని చెప్పేసి చాదస్తముతోటి ఏం చేశారు? వేదమాతని భూస్థాపితం చేశారు. చూడండి, ఒక పండితుడు వచ్చాడు. గురువు గారు, ఏమనుకోవద్దండి, మీరు వేద వ్యాఖ్యానం చేస్తున్నారు, వేద భాష్యాన్ని చాలా మంది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదండి అన్నాడు. ఎందుకు మంచిది కాదు అన్నా. అసలు వేదాలకు భాష్యాన్ని ఎవరండి చెప్పేది? ఎవరండి తాత్పర్యం రచించేది? అంటే ఇప్పుడు ఏం చేయాలంటావు అన్నాను. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, షోకేసులోన బొమ్మలు పెట్టుకున్నట్లు వేద గ్రంథాలను పెట్టుకోండి, అంతేగాని ఎవడు వ్యాఖ్యానాలు చేయొద్దు, ఎవడు మంత్రాలు బయటికి చెప్పొద్దు, శూద్రులు వినకూడదు, స్త్రీలు వినకూడదు. ఇటువంటి ఛాదస్త బ్యాచ్ లోకములో చాలా ఉన్నాయి, చూశారా? అప్పుడు నేను అన్నాను, నువ్వు వేదం చదువుకున్నావా అన్నాను. చదువుకున్నాను స్వామి అన్నాడు. వేదము పంచమానవులకు ప్రసాదించబడింది, నీ యొక్క వర్గానికి ప్రసాదించలేదు వేదం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్ర పంచమానవులకు చెప్పబడింది. ఋషులు ఎందుకు ఇచ్చారు వేదాన్ని? మీరు అర్థం చేసుకొని ఆచరించి తరించమని కథ చెప్పింది, వాళ్ళు మానవాళికి ఇచ్చింది. మరి మీరు చేసిన నిర్వాహకం ఏమిటిది? ఒక్కొక్క వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయి? మీరేం చేశారు? మీ చాదస్తం వలన, మూర్ఖత్వం వలన వేదం మా సొత్తు అని, మా ఆస్తి అని భూస్థాపితం చేశారు. వేద మంత్రాలను ఎవడు వ్యాఖ్యానించాలి? సిద్ధ గురువులు వ్యాఖ్యానించాలి. అది నేను కూడా ఒప్పుకుంటాను. ఏ మంత్రం అడుగుతావు అడుగు, నేను చెప్తా నీకు. నీ గురువు ఏం చెప్పాడో, నీ గురువు చెప్పిన తాత్పర్యం ఏమిడదో, నేను చెప్పిన తాత్పర్యం ఏమిడదో విను, బాగా నోట్స్ రాసుకో, వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో, నేను చెప్పింది కరెక్టో కాదో. చూసారా, ఇట్లా చేసే వేదమాత గొంతు నొక్కేశారు. మరి ఎందుకు ఈ విధంగా పురాణాల్లో జరిగింది అని అంటే, నిజంగా వేదం చదువుకున్నవాడు ఎవ్వడు కూడా ఇంద్రనామాన్ని అపహాస్యం చెయ్యడు. చెయ్యబడింది అంటే అర్థం ఏమిటిది? వాళ్ళు వేదం చదువుకోలేదు, వేదం చదువుకున్న వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. ఈ రెండు మీకు అర్థం చేసుకోండి. ఒకటి, వాళ్ళు వేదమైనా సంపూర్తిగా చదవకుండా ఉండాలి, చదివినా కూడా అర్థం కాకుండా ఉండాలి. ఈ రెండే రీజన్స్. చూడండి, ఇంద్రహ అన్నటువంటి పదాన్ని ఎంత అపహాస్యం చేశారు. ఆయన స్వర్గములో ఉంటాడు, ఆయన శ్రీలోలుడు, నిరంతరము మధుపానం చేస్తూ ఉంటాడు, స్వర్గములో ఉంటాడు, తూర్పు దిక్కునకు అధిపతి. ఇంద్రుడు విష్ణువును, బ్రహ్మను, రుద్రుని ఆరాధిస్తూ ఉంటాడు. ఇవే వీళ్ళ ప్రచారాలన్నీ కూడా. నేను చెప్తున్నాను, ఇంద్రహ అన్నటువంటి పదము వెరీ 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 పవర్ఫుల్ నేమ్ ఇన్ ద వేద. అంతేకాదు, ఒక మంత్రం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఋషులు ఒక సందేశాన్ని ఇస్తారు లోకానికి. వేదమాత ఇంద్ర వైభవం ఏమిటో సాటి చెప్తుంది. మాచిత్ అన్యద్విశంశత సఖాయో మారిషన్యత ఇంద్రం స్తోతారుషణం సచాసుతే మోహరుక్తా చ శంశత. వెరీ పవర్ఫుల్ మంత్రం ఇది. ఏమంటున్నారు మహర్షి? మాచిత్ అన్యద్ విశంశత, మా విశంశత అన్యద్. చూడండి, సఖాయో మిత్రులారా, ఆప్త బంధువులారా, నేను మీకు చెప్తూ ఉన్నాను, ఇంద్రం, ఇంద్రుడు అన్నటువంటి వాడు దేవదేవుడు, మాచిత్ అన్యద్ విశంశత, ఇంద్రుణ్ణి తప్ప
మీరు ఎవరిని కూడా ఉపాసన చేయకండి. చూసారా? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇంద్ర, బికాస్ ఇంద్ర ఈజ్ నథింగ్ బట్ శివ. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంద్ర అంటే పౌరాణికుల ఇంద్రుడు కాదు, వేదేంద్రుణ్ణి అర్థం చేసుకోండి. మాచిత్ అన్యద్ విశంశత, ఇంద్రుని తప్ప మీరు ఎవ్వరిని ఉపాసన చేయకండి. విశంశత అంటే ఉపాసన అని అర్థం. మారిషన్యత, ఇక్కడ ఒక వార్నింగ్ ఇస్తాడు మహర్షి. మారిషన్యత, మీరు ఆత్మహింసకులు కాకండి. చూశారా? చెంప చెల్లుమనేటట్లు చెప్తాడు ఋషి. ఇంద్రుణ్ణి తప్ప మీరు ఎవరిని ఆరాధించకండి. మా రిషణ్యత, మీరు వేరొకరిని ఆరాధించి ఆత్మఘాతకులు కాకండి. ఇంద్రం ఇత్ స్తోత, ఇంద్రం ఇత్ కేవలం ఇంద్రుణ్ణి మాత్రమే, స్తోత మీరు స్తుతించాలి, కీర్తించాలి, ధ్యానించాలి, అర్చించాలి. ఋషణం, ఋషణమని అంటే ఆయన సర్వ కామితములను శీఘ్రంగా నెరవేరుస్తాడు. ఇంద్ర 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 అంటే ధనవర్షాన్ని కురిపిస్తాడు. ఇంద్ర ఇంద్ర అంటే మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాడు. సచ సోతే, మనమంతా కూడా చూసారా? సచ అంటే అందరూ, సుతే ఆ ఇంద్ర సాక్షాత్కారమును పొందాలి. మోహో, పదే పదే, మోహో అంటే పదే పదే, ఉక్తాచ శంశత, నువ్వు స్తుతి చేస్తూ ఉండు, ఉపాసన చేస్తూ ఉండు. ఏ ఆచార్యుడైనా ఏ గురువు అయినా ఈ మంత్రాన్ని చెప్పారా? అద్భుతమైనటువంటి మంత్రం ఇది. చూశారా? నేను చెప్తూ ఉంటా మీకు, నేను శివుడే దేవదేవుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడు. ఎందుకు చెప్పాను? వేదమాత వార్నింగ్ ఇస్తున్నది. మీరు ఇంద్రనామ దైవాన్ని తప్ప, ఇంద్రనామక పరమశివుడిని తప్ప ఇక మీరు ఎవరిని ఉపాసన చేయకండి, ఎవరిని స్తుతించకండి. ఆ విధంగా చేస్తే మీరు ఆత్మఘాతకులవుతారు. పదే పదే ఆయన్ని స్తుతించండి అని చెప్పడం జరిగింది. మరి ఏమిటిది ఇదంతా? ఇంద్రుని యొక్క వైభవం ఇది. మీకు ఋగ్వేదములో ఇంద్ర వైభవాన్ని చెప్తుంది. ఇంద్రో దివా ఇంద్ర ఈశే పృథివ్యా ఇంద్రో అపామింద్రయతు పర్వతానాం. ఇంద్రో దివా అంటే ఏం తెలుసునా? ద్యులోకానికి శాసకుడు, ద్యులోక నాయకుడు, ద్యులోకాధిపతి ఇంద్ర. ఇంద్ర ఈశే పృథివ్యా, విచారా? ఈ భూలోకములోన ఎవడయ్యా ఈశ్వరుడు, ప్రభువు? ఇంద్ర. ఇంద్రో అపాం, అపాం అంటే జలములు, జలమునకు ఎవరు అధిపతి? ఇంద్ర. ఇంద్రయత్ పర్వతానాం, పర్వతానాం అని అంటే ఇదిగో మేఘాలకు అధిపతి. చూశారా? అసలు వర్షం కురవాలంటే ఇగో వేదేంద్ర నామముతో హవనం జరగాలి. అది చూడండి. అధర్వ వేదంలోన ఇంద్రుని వైభవాన్ని చెబుతాడు మహర్షి. యస్మాన్ రేజంతే భువనాని విశ్వా యో జగాన శంబరం యచ్చ సుష్ణం య ఏకవీరః స జనా స ఇంద్రః. చూడండి, యస్మాన్ ఎవరిని చూస్తే, భువనాని విశ్వ, విశ్వ అంటే అనేకమైనటువంటి భువనాని, భువనాని అంటే యావత్ జగత్తు, రేజంతే అంటే ఏం తెలుసునా? గజ్జ గజ్జ వణుకుతుందో. చూశారా? సర్వశాసక మహేశ్వర అని నేను శాసకుడి మీద పాట పాడాను, శివుడి మీద. ఎవరిని చూస్తే సకల భువనములు గజ గజ వణుకుతాయో, రేజంతే. చూశారా?
యో జగాన శంబరం, ఎవరు సర్వవ్యాపకుడో, ఏకవీర, అది ఎవరా ఏకవీరుడు? ఇంద్రుడు. స జనాస ఇంద్ర, జనాసహ అంటే ఓ మానవులారా, అతడే ఇంద్ర భగవానుడు. చూడండి, ఇక్కడది మీకు బాగా అర్థమవుతుంది. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, వేదం ఈ రెండు చెప్తుంది. సరిగా అర్థం చేసుకోలేక ఏం చేస్తారు? గందరగోళం చేస్తారు. చూడండి, అథర్వ వేదములో మీకు ఒక మంత్రం కనబడుతుంది. వజ్రబాహుర్యో వజ్రహస్త సజనాశ ఇంద్ర. చూశారా? ఇప్పుడు నేను ఇంద్రుడి గురించి చెప్తున్నాను. వజ్రబాహుర్యో, ఆయన బాహువులు ఎలా ఉంటాయి? ఇదిగో వజ్రములాగా ఉంటాయి. ఆయన బాహువులు వజ్రం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి. వజ్రహస్త, వజ్రహస్త అంటే ఇదిగో ఆయన వజ్రాయుధమును చేతిలో కలిగి ఉంటాడు అని ఒక అర్థమైతే, వజ్రహస్త అంటే ఏం తెలుసునా? అసలు ఆయన చేతులే వజ్రమయంగా ఉంటాయి. వజ్రబాహుర్య, ఇంకా భుజాలు వజ్రమయంగా ఉన్నప్పుడు చేతులు ఉండవా? చూశారా? వేదం ఇంత సెన్సిటివ్గా ఉంటుంది. వజ్రహస్త అనగానే వజ్రమును హస్తములు ధరించిన వాడు. వజ్రబాహుర్య అన్నప్పుడు ఏమిటి? అది భుజాలు ధరిస్తాడా వజ్రం? భుజాలు వజ్రమయంగా ఉన్నటువంటి వాడు. స జనాశ ఇంద్ర, ఓ జనులారా బాగా తెలుసుకోండి, అతనే ఇంద్రుడు. చూశారా? యో అచ్యుతచ్యుత స జనాశ ఇంద్ర. అచ్యుత, చ్యుత, చ్యుత అంటే చలించడం, అచ్యుత అంటే కదలకుండా ఉండడం. యో దేవ, ఏ దేవుడైతే అచ్యుతచ్యుత, చెలింపదానిని కూడా చెలింపజేస్తాడు. స జనాస ఇంద్ర, ఎందుకు? ఆయన ఘటనాఘటన సమర్థుడు. ఒక పర్వతము కదలలేదు, ఇంద్రుడు తలుచుకుంటే కదులు అంటే కదులుతుంది. చూశారా? ద్వారకామాయిలోన జ్వాల పెరుగుతూ ఉన్నది. అది వెళ్ళి ఆ పై బాగా కప్పునకు తగులుతూ ఉన్నది. ఇంకా కొన్ని క్షణాలలో ఆ దునిలో పడబోతాయి. ఆ యొక్క రాళ్ళు రప్పలు ఇంకేమేమి ఉన్నాయో పైన కింద పడబోతాయి. అప్పుడు బాబా ఏమన్నాడు? ఆగు అన్నాడు. ఆగిపోయింది. చూశారా? చెలిస్తున్న దానిని చెలింపకుండా చేశాడు సాయిబాబా. మరి ఇంద్రుడు ఎలాంటి వాడు తెలిసినా? ఇదిగో చెలించని దానిని చెలింపజేస్తాడు. అంటే ఏమైనా చేస్తాడైనా, ఘటన సమర్థుడు. చూడండి, మీకు ఋగ్వేదం ఎలా చెప్పిందో ఇంద్రుడిని తప్ప మరొకరిని ఆరాధించవద్దని, మీకు అథర్వ వేదం కూడా అదే చెప్తుంది. అవితాసుప్రహాసుత సోమస్యజ సజనాస ఇంద్ర. అవిత అని అంటే ఆయననే సర్వరక్షకుడు, గొప్ప సాటి లేని రక్షకుడు. సుసిప్రహ, మీరు స్తుతించవలసింది ఆయననే. ఆరాధనలకు ధ్యానానికి ఆలంబనమైనటువంటి ఏకైక దైవమో ఆ యొక్క ఇంద్ర. మీకు ఈ పదం నేను వైదిక స్తోత్రంలో పెట్టాను. సుసిప్రహ అంటే తెలుసిన, అందరి చేత ఆరాధించబడేటువంటి వాడు, అందరి చేత ఉపాసించబడడానికి యోగ్యమైనటువంటి వాడు. సుత సోమస్య అంటే సుజ్ఞానము కలిగినటువంటి మహనీయుల చేత కూడా ఎవరైతే స్తుతి చేయడానికి యోగ్యుడో ఆయననే ఇంద్ర. చూశారా బాబు?
ఇక మీకు చూడండి, వేదము చెబుతుంది, ఆకాశములోన సూర్యుడు ఉన్నాడు. మనము సంధ్యా సమయము, ప్రాతకాలము ఇవన్నీ చూస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ కూడా చేసింది ఎవరు? చూడండి, ఇక్కడ ఇంద్రుని వైభవం తెలుస్తుంది మీకు. యస్సూర్యం యౌషసం జజాన యో అపాం నేతాస జనాస ఇంద్రః. బ్యూటిఫుల్ మంత్రం ఇది, అథర్వవేదం. సూర్యుడిని ఎవరు ఆకాశంలో పెట్టాడు? చూశారా? ఈ సృష్టిలో నువ్వు ఏం చేయాలన్నా ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు. ఒక ఇల్లు కట్టాలి అంటే ఎంత ప్లానింగు, ఎన్ని పరికరములు, ఎంత సమకూర్చుకోవడాలు, ఎంత టెక్నాలజీ. మరి సూర్యుని ఎలా పెట్టాడు పరమాత్మ ఆకాశంలోన? చూశారా? ఉషసం జజాన. ఉషస్సును ఎవరు ఏర్పాటు చేశాడు? యో అపాం నేత, ఎవరు? జలాధీశ్వరుడు. స జనా స ఇంద్రః, అతడే మీరు ఇంద్రుడు అని తెలుసుకోండి. చూశారా? ఇది ఇంద్రుని యొక్క వైభవం అంటే. ఇంద్రుని వైభవం ఏమిటిదో మీకు నేను చెప్పాను. మరి ఎందుకండి ఈ విధంగా చేశారు? ఎందుకండి ఇటువంటి ప్రచారం జరిగింది అని అంటే, ఎప్పుడైతే మీరు మసక చీకటిలో పామును పాముగా చూడరో, తాడును తాడుగా చూడరో, భ్రాంతి కలుగుతుంది. మసక చీకటిలో పాము ఉండొచ్చు, తాడు కూడా ఉండొచ్చు. నువ్వు వెలుతురు వేసి చూసినప్పుడు ఇది తాడు, నువ్వు తాడును తాడుగా చూసినప్పుడు పామునికి ఎట్లా కనపడుతుంది? కనపడదు. వేద జ్ఞానాన్ని చక్కగా లోకానికి అందించినప్పుడు ఇటువంటి ప్రచారాలు ఎందుకు జరిగినాయి అంటే ఏమిటిది? తాడును తాడుగా చూడలేదు, పామును పాముగా చూడలేదు. వేదాన్ని మీరు అర్థం చేసుకొని ఉంటే, ప్రచారం చేసుకొని ఉంటే, ఇంద్రనామం, బ్రహ్మనామం, ఇదిగో ఈ విధంగా అపహాస్యానికి గురయ్యేది కాదు. చూడండి, అకార్డింగ్ టు పౌరాణికులు, ఇంద్రుడు అని ఇంకా ఆయన గురించి ఎంత చెప్పాలో అంత చెప్పేశారు బ్యాడ్గా. శ్రీలోలుడు, కామలోలుడు. అందుకే కదా మరి అహల్యాను చెరబట్టాడు, ప్రచారాలు చేశారు. గౌతమ మహర్షి యొక్క శ్రీమతి అయినటువంటి, మహాసాధ్వి అయినటువంటి, మహాతపస్విని అయినటువంటి అహల్యాదేవిని ఈ దుర్మార్గులంతా నీచమైన ప్రచారాలతో నింపివేశారు. గ్రంథాలన్నీ కూడా మళ్ళీ అవన్నీ చెబుతూ నవ్వుతూ ఉంటారు. ఈరోజు సినిమాల్లోన అహల్యాదేవి గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు మీకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? ఋషుల వైభవం ఏమిటో తెలుసా? ఋషుల యొక్క మంత్రాల వైభవం ఏమిటో తెలుసా? అసలు మీకు సుజ్ఞానం ఉందా? ఏమీ లేదు. చూశారా? అహల్యాదేవి మీద కామెడీ చేస్తారా? అవి చూసి మీరు నవ్వుతారా? అందుకే ఈ లోకానికి దుస్థితి పట్టింది. ఎందుకు కరుణ నాట్యం చేసింది? ఇటువంటి పాపమే. మరి శిక్ష అనుభవించవద్దు ఎవడైనా సరే. చూడండి, ఇంద్రుడు అన్నప్పుడు ఏమిటి సమాచారం పురాణాల నుంచి అని అంటే, కశ్యప ప్రజాపతి అదితి కుమారుడు, మహావీరుడు. ఇగో వజ్రహస్త అని చెప్పాం కదా నేను. వజ్రాన్ని హస్తంలో వజ్రాయుధం ధరించి ఉంటాడు, స్వర్గములో ఉంటాడు, మన్వంతరానికి మారిపోతాడు. మన్వంతరం అంటే ఎంత? మన్వంతరము అంటే ఇదిగో 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒక పగలు. దీన్ని ఏమంటారు? ఒక కల్పము అంటారు. ఒక కల్పకాలం గడిచిపోయిందంటే బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. అంటే మీరు చెప్పాలంటే మన భాషలో 12 hours డే టైం. చూడండి, ఒక మన్వంతరం ఎన్ని సంవత్సరాలు? 30 కోట్ల సంవత్సరాలు. అంటే పురాణాల ప్రకారము 30 కోట్ల సంవత్సరాలకు ఇంద్ర అవుట్ అయిపోతాడు.
ఎలా చెప్తారండి మీరు అవుట్ అయిపోతారని అని అంటే మన్మంతరానికి ఇంద్రుడు మారిపోతాడు. ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నాం? వైవస్వత మన్వంతరములో ఉన్నాం. అంటే నెంబర్ 7. ఈ యొక్క ఇంద్రుని పేరేమిటిది అని అంటే ఓజస్వి. చూశారా? ఇప్పుడు మనం ఉన్నటువంటి వైవస్వత మన్వంతరములో ఉన్నటువంటి ఇంద్ర యొక్క పేరేమిటిది? ఓజస్వి కదా. కొంచెం వెనక్కి వెళ్దాం, అంటే 6వ మన్వంతరానికి వెళ్దాం. ఏమిటిది? చాక్షుష మన్వంతరం. చాక్షుష మన్వంతరము నువ్వు బ్యాక్ వెళ్తున్నావు అంటే యూఆర్ గోయింగ్ 30 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నావు నువ్వు. అది అంటే 30 కోట్ల సంవత్సరాలు నువ్వు వెనక్కి వెళ్తే చాక్షుష మన్వంతరం వస్తుంది. మరి అందులోన ఇంద్రుని పేరు ఏమిటి చెప్పు? మనోజవ. అది ఇంకా కొంచెం బ్యాక్ వెళ్ళామనుకో, అంటే ఇప్పుడు నువ్వు 30 వెళ్ళావు, ఇంకో 30 వెళ్ళు, అంటే 60 కోట్ల సంవత్సరాలు నువ్వు బ్యాక్ వెళ్ళావనుకో, ఇంద్రుని పేరు ఏమిటిదయ్యా అంటే విభుడు అంటారు. ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ మన్వంతర ఇంద్ర ఈజ్ డిసపియరింగ్. ఇంద్రుని యొక్క ఆయుష్షు కేవలం 30 కోట్ల సంవత్సరాలు మాత్రమే. ఎందుకు? ప్రతి మన్వంతరానికి మారిపోతాడు. వాళ్ళ ప్రమాణాలతో చెప్తున్నా మీకు నేను, ఇవేం కొత్త ప్రమాణాలు కాదు, వాళ్ళు చెప్పిన ప్రమాణాలే మీకు చెప్తూ ఉన్నా. చూశారా? మరి నేను అంటున్నాను, ఇటువంటి ఇంద్రుని గురించి వేదం చెప్తుందా? మీరు ఇంద్రుని తప్ప ఎవరిని ఉపాసన చేయకండి, ఎవరిని స్తుతించకండి అని ఏ ఇంద్రుని చెప్పింది? చూశారా? అనంతకాల ప్రవాహములోన 30 కోట్ల సంవత్సరాలకి మారిపోయేటువంటి ఏ ఇంద్రుని గురించి వేదం చెప్పింది? ఇది పరిస్థితి. కాబట్టి ఏదైతే ఇంద్ర అని అన్నారో అతను దేవేంద్రుడు, దేవతలకు ప్రభు అయినటువంటి వాడు. అది వాట్ వీఆర్ లిసనింగ్, వాట్ యు ఆర్ అనాలసైజింగ్, దట్ ఈస్ వేదేంద్ర. అది దేవేంద్ర వేరు, వేదేంద్ర వేరు. ఋషులు చెప్పింది వేదేంద్ర గురించి చెప్పారు, దేవేంద్ర గురించి చెప్పలే. అంటే ఏం చేశారు? కలగాపులగం చేసేశారు. ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించారు. నేను అంటున్నాను, మీరు పౌరాణికమైనటువంటి ఇంద్రుని గురించి చెప్పినప్పుడు వేదములో ఉన్న ఇంద్రునికి ఎందుకు చెప్పలేదయ్యా? చూశారా? ఎంత పవర్ఫుల్ నేమ్ అది, ఇంద్ర అంటే. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. చూడండి, బ్రహ్మ ఆయుష్ ఎంత తెలిసిన? 5,40,000 ఇంద్రుల కాలము. 5,40,000 ఇంద్రుల కాలము. ఇంద్రుని కాలం ఎంతో చెప్పారు మీకు నేను, ఆయుష్ 30 కోట్ల సంవత్సరాలు. అటువంటి ఇంద్రులు ఎగిరిపోతారు. ఎంతమంది? 5,40,000 ఇంద్రులు ఎగిరిపోతారు. మరి వేదం చెప్పింది ఇంద్రుడేనా? చూడండి, వేదం ఎంత అద్భుతంగా చెప్తుందంటే, 2 శిలలు ఉన్నాయి, 2 రాళ్ళు ఉన్నాయి. మనము రాపిడి చేసాం. రాపిడి చేసినప్పుడు అగ్ని పుడుతుంది. ఆ అగ్నిని పుట్టించింది ఎవరు? ఆ విధంగా ఏర్పాటు చేసింది ఎవరు? ఇంద్రుడు అంటుంది వేదం. యో అస్మనోరంతరగ్నిం జజాన. బ్యూటిఫుల్. యహ, ఏ దేవుడు అస్మనో అంటే ఏం తెలుసునా? 2 శిలల మధ్య, అంతః మధ్య, అగ్నిం జజాన. ఎవరు 2 శిలల మధ్య, రాళ్ల మధ్య అగ్నిని ఉత్పన్నము చేసినటువంటి దైవం ఎవరు? దట్ ఈస్ కాల్డ్ ఇంద్ర. ఎవడు ఆకాశంలో సూర్యుని పెట్టాడు? దట్ ఈజ్ ఇంద్ర. ఎవడు వర్షాన్ని కురిపిస్తున్నాడు? దట్ ఈజ్ ఇంద్ర. ఎవడు సర్వవ్యాపకంగా ఈ విశ్వంలో ఉన్నాడు? దట్ ఈజ్ ఇంద్ర. వేదం చెప్తుంది మీకు.
యో అంతరిక్షం విమమేవనీయో యో ధ్యామస్తబ్నాత్ సజనా స ఇంద్రః. ఇది వేదం చెప్పేటువంటి పవర్ఫుల్ డెఫినేషన్, సత్యమైన డెఫినేషన్ ఏమిటిది? యో అంతరిక్షం విమమే పరీయో. వరీయో అంటే అపారమైనటువంటి విశాలమైనటువంటి అంతరిక్షమును విమమే ఎవడు కొలత వేశాడు? చూశారా? ఆకాశం యొక్క చుట్టుకొలతను ఎవడైనా చెప్పగలిగాడా? సైంటిస్టులు చెప్పగలిగారా? వేదమాత చెబుతోంది, యో అంతరిక్షం విమమే బరీయో. అనంతమైనటువంటి అపరిమితమైనటువంటి ఆకాశం యొక్క చుట్టుకొలతను ఎవడు కొలత వేశాడో, యో ధ్యాం. ధ్యాం అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం. మీకు పదం వచ్చింది, జౌహు అంటే సూర్యుడు. ఇక్కడ ధ్యాం అంటున్నాడు అంటే విభక్తి బట్టి మారిపోతూ ఉంటుంది. యో ధ్యాం అస్తబ్నాత్. బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎవరు సూర్యుడిని ఒక స్తంభములాగా నిలబెట్టినాడో. మనము ఒక ఇంటిని నిలబెట్టాలంటే ఏం చేస్తాం? పిల్లర్స్ చేస్తాం. ఆ విధంగా పరమాత్మ సూర్యుని నిలబెట్టడానికి ఏ పిల్లర్స్ వేశాడైనా? మీకు ఏమైనా పిల్లలు కనబడుతున్నాయా? చూశారా? వేదమాత చెబుతూ ఉన్నది, పరమశివుడు ఎంతటి గొప్పవాడో, ఇంద్రుడి శబ్దం ఎంత గొప్పదో చెబుతూ ఉన్నది. సూర్యుడిని ఒక స్తంభములాగా ఎవరు పైన నిలబెట్టారో సజనాస ఇంద్రః. ఓ జనులారా తెలుసుకోండి, అతడే దేవదేవుడు, పరాత్పర పురుషుడు, ఆదిదేవుడు, అనాది దేవుడు. ఇదే అయ్యా ఇంద్రుని యొక్క వైభవం అంటే. చూశారా? అంటే మీరు ఏ ప్రమాణముతో ఇవన్నీ చెప్పారు? చూశారా? వీటన్నింటికి వేద ప్రమాణం ఉన్నదా? వేద ప్రమాణము లేదు. మరి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అని అంటే, చూడండి, వేదాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఇవన్నీ వస్తాయి. మీకు వేదంలో ఒక మంత్రం కనపడుతుంది, ఇంద్రో యో వృత్రహన్మహం తస్మాదింద్ర నమోస్తుతే. ఓ ఇంద్రదేవా నీకు నమస్కారం. ఏం చేశాడైనా? ఇంద్రాయో వృత్రః. ఇగో ఇక్కడ వృత్రః అంటే ఏం తెలుసునా? శత్రునాశకుడు. నీకు ఎవడైనా శత్రువు ఉన్నాడా? పట్టుకో, వాని పేరు చెప్పు. వాని పేరు చెప్పి ఇంద్రనామాన్ని జపం చెయ్యి. ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ స్వాహ అని చెప్పు. ఇంద్రుడు వాని పని పెడతాడు. అకార్డింగ్ టు వేదం మీకు చెప్తున్నా, నా సొంత పైత్యం కాదు. ఇంద్రయో వృత్రః మహం. చూశారా? ఎవరైతే శత్రునాశకుడో అటువంటి ఇంద్రదేవునికి నమస్కారము అని వేదం చెబితే, గో వృత్రాసుర కథ పెట్టేశారు. వృత్రాసుర కథనం. అందుకే దయానంద సరస్వతి ఇక్కడ బాగా చివాట్లు పెడతాడు. వృత్రః అని అంటే ఏమిటిది? శత్రునాశకుడు. చూడండి, ప్రతి బ్రహ్మజ్ఞాన సాధకునికి శత్రువులు ఉంటారు. ఏమిటిది అది? హరిషడ్వర్గములు. అది శత్రువు అంటే ఎంతసేపు ఈ బాహ్య శత్రువులే కాదు, అంతర్శత్రువులు కూడా ఉన్నారు. హరిషడ్వర్గాలు ఉన్నాయి, కామము, క్రోధము, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని నాశనం చేస్తాడు ఇంద్రుడు. చూశారా? ఎక్కడి నుంచి వచ్చిందండి వృత్రాసుర కథ? దీని నుంచి వచ్చింది కథ. వజ్రహస్త, వజ్రాయుధం చేతులు పట్టుకొని ఉంటాడు. ఇదిగో కథనం. చూడండి, పురాణాల ప్రకారము ఇంద్రుని యొక్క వాహనం ఏమిటిది అంటే ఐరావతం. తెల్లని రంగులో ఉన్నటువంటి ఐరావతం. మరి వేదం దీనికి ప్రమాణం ఉందా? నో ప్రమాణం.
అసలకు ఇంద్రుని యొక్క రథము గురించి, ఆయన ఏ విధంగా ప్రయాణం చేస్తాడో గురించి వేదము అద్భుతంగా చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసునా? హే ఇంద్ర, నీవు 100 గుర్రములను 100 అశ్వములను అధిరోహించి తొందరగా మా దగ్గరకు రండి అని ఒక చోట ఉంటుంది. హే ఇంద్ర, నీవు 1,000 అశ్వములను అధిరోహించి తొందరగా రమ్ము అని ఇంకో చోట ఉంటుంది. హే ఇంద్ర, నీవు 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అశ్వాలతో తొందరగా రమ్ము అని ఉంటుంది. అంటే ఇంద్రుడు బంగారు రథములో ప్రయాణం చేస్తాడు. చూడండి, వేదమాత విషయంలో పౌరాణికులు చేసే అపరాధం పౌరాణికులు చేస్తే, వేదం చదువుకుంటూ మేము వేదవేత్తలమని భావించే వాళ్ళు కూడా అపరాధాలు చేస్తారు. ఎందుకు? సరిగా అర్థం చేసుకోలేక. నేను అందుకే మీకు చెప్తూ ఉంటాను, వేదాన్ని అర్థం చేసుకోవాలంటే భాషా పరిజ్ఞానం మాత్రమే సరిపోదు, భాషా పరిజ్ఞానం తప్పకుండా ఉండాలా. ఇట్ ఈస్ ఎసెన్షియల్ థింగ్. నువ్వు కేవలం భాషా పరిజ్ఞానంతో పరమాత్మను అర్థం చేసుకోలేవు, వేదాన్ని అర్థం చేసుకోలేవు. ఏముండాలి నీకు? సిద్ధి ఉండాలా, బ్రహ్మత్వం ఉండాలా, దైవత్వం ఉండాలా. ఏముండయి? ఎక్కడున్నాయి ఇవన్నీ? కేవలం పుస్తకాలు 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 పుస్తకాల జ్ఞానం మస్తకంలో పెట్టుకొని అవి చెప్పడమే పెద్ద బ్రహ్మజ్ఞానాలను భావన చేస్తూ ఉంటారు. ఇంద్రుడు వేదం ప్రకారము బంగారు రథములో ప్రయాణం చేస్తాడు. ఆయన యొక్క రథానికి 100 అశ్వములు ఉంటాయి, 1000 అశ్వములు ఉంటాయి అని వేదమాత సాక్ష్యంగా చెబుతుంది. ఇది మీకు ఋగ్వేదంలోనే వస్తుంది ఈ మంత్రం. శతేన హరిభిః ఉష్యమానః. చూశారా బాబు? శతేన అంటే 100 అశ్వములను. ఎక్కడుంది అశ్వములు? హరిభిః అంటే ఏం తెలుసునా? అశ్వములు, అశ్వములు. ఉహ్యమానః అంటే ఏమిటి తెలుసునా? నువ్వు నడుపుకుంటూరా. అది ఋషులు స్వాగతం పలుకుతారు ఇంద్రునికి. హే ఇంద్ర, నీవు 100 గుర్రములను అధిరోహించి వాటిని నడుపుకుంటూను రా అని చెప్తుంది. చూశారా? ఒక్క ప్రమాణమైన పౌరాణికులు చెప్పిన ఇంద్ర అనేటువంటి ఒక ప్రమాణమైన సరిపోతుందా? సరిపోదు. చూశారా బాబు? ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని అని అంటే, వేదమాత కీర్తించిన సాటి లేని నామము ఇంద్రః. నేను చెప్తున్నాను మీకు. శివః, రుద్రః, విష్ణుః, బ్రహ్మ, ఇవన్నీ కూడా మీకు తర్వాత పదాలే, తర్వాత వచ్చేటువంటి మాటలే, మీకు పదాలే. మీకు నేను అంటున్నాను, సాటి లేని నామం, గొప్ప నామం ఇంద్రః. మరి ఇటువంటి ఇంద్రః అన్న పదాన్ని ఏం చేసినారు? ఎవడైనా ఇంద్రయ్య అని పేరు పెట్టుకుంటాడా? చూడండి, చంద్రయ్య అని పెట్టుకుంటారు కానీ ఎవడు ఇంద్రయ్య అని పేరు పెట్టుకో, అమ్మో ఇంద్రుడా వద్దులేండి, మా ఆయన మళ్ళీ చెడిపోతాడండి, మా అబ్బాయి చెడిపోతాడా, వద్దయా ఇంద్రుడు. చూశారా ఎంత దౌర్భాగ్యం ఇది? కొడుకు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టుకోవాలా? వాడికి ఆ వచ్చింది, తోక వచ్చింది, ఇవి కాదు. కొడుకు పుట్టినాడా, వానికి ఇంద్ర అని పేరు పెట్టు, వేదేంద్ర అని పేరు పెట్టు. చూశారా? ఇది చెప్పింది. ఎంతసేపు ఇంద్రుడు అంటే ఏంది? వర్షాలు కురిపించేవాడు. చూడండి, ఇందుహు అంటే ఏం తెలుసునా? జలబిందువు. ఇట్లా ఉంటుంది వీళ్ళ పాండిత్యం. ఇంద్ర అన్న పదానికి ఎట్లా అర్థం చేసుకుంటారంటే ఇందుహు అని అంటే బిందువు, జలబిందువు. ఆ జలబిందువుల్ని కురిపించేవాడు కాబట్టి ఇంద్రుడు. అది సరిపోయింది సుజ్ఞానం. అది కాదు ఇక్కడ. పరమైశ్వర్యే, అది పరమ ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్యం అంటే ఏమిటి? డబ్బులు, సిరి సంపదలు, అష్టైశ్వర్యములు. మరి పరమైశ్వర్యం అంటే బ్రహ్మజ్ఞానము.
సుజ్ఞానము, తత్వజ్ఞానము ప్రసాదించే దైవం ఎవరో అతన్నే ఇంద్రుడు అని అంటారు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. ఇంద్ర అన్నటువంటి పదము ఎంత అద్భుతమైన పదము మీరు అర్థం చేసుకున్నారు. ఇంద్ర దేవతగా ఉంటాడు వేదములో, ఋషిగా కూడా ఉంటాడు. ఇంద్రాగ్ని అనేటువంటి మరో ఋషి కూడా ఉన్నాడు, ఆ తర్వాత చెప్తాం మీకు. యజుర్వేదములో 4 మంత్రాల్లో వస్తాడు ఆయన. ఇంద్రాగ్ని అని అంటారు. చూశారా బాబు, అడుగడుగున వేదమాత ఎంత కీర్తిస్తుందంటే అంత కీర్తిస్తుంది. ఏనేమా విశ్వాచవనా కృతాని పుష్టాని సజనా స ఇంద్రః. ఏ నేమా అంటే ఏనైమా విశ్వ, ఎవరి చేత ఈ యొక్క విశ్వము, అనంతమైనటువంటి విశ్వము, అనేకమైనటువంటి పదార్థములు చవనా, చూశారా, చవన అంటే ఏం తెలుసిన, చెలింపజేస్తాడు. కృతాని, ఎవరు చేశారయ్యా ఈ పని. పుష్టాని, ఎవడయ్యా పుష్టి కలిగించేవాడు, ఎవరయ్యా ఇవన్నీ చేసింది. సజనా స ఇంద్రః, అతడే ఇంద్రుడని మీరు బాగా తెలుసుకోండి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఇంద్ర అన్నటువంటి శబ్దము శివ నామవాచకం అని మీరు బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు చూడండి, కాలములో ఎన్నో మారిపోతూ ఉంటాయి. అల్లా అంటాం, ఎవరి అల్లా, శివుడే అల్లా. అల్లా అంటారు, ఎవరై అల్లా, శివుడే అల్లా. నేను అల్లా మీద పాటలు పాడాను అనుకోండి, ఓ ముస్లిమ్స్తో కాంటాక్ట్ అయ్యాడు, సంబంధాలు పెట్టుకుంటున్నాడు, సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నాడు, ఈ పనికి మాలిన విషయాలన్నీ వస్తూ ఉంటాయి. అల్లా అన్న, శివ అన్న, ఇంద్ర అన్న, రుద్ర అన్న, అగ్ని అన్న, సోమ అన్న, ఓం అన్న, అంత శివనామ వైభవమే. ఆత్మస్వరూపులారా, ఈ రకంగా మీరు చక్కగా తెలుసుకున్నారు. పలికిస్తాను, అందరూ చెప్పండి. ఓం శివః పరమేశ్వరః అగ్నిః రుద్రః స్వరాట్మిరాట్ బ్రహ్మా చ బ్రాహ్మణీ భవః ఇంద్రః సోమః జగత్పతిః. ఈ స్తోత్రము మీ ఇంటికి ఎప్పుడొస్తుందో కానీ, ఈ స్తోత్రం ఎప్పుడైతే మీ చేతుల్లో పడుతుందో వేదమాత అనుగ్రహము కుండపోతలాగానే మీద కురుస్తుంది. కేవలము నీకు జ్ఞానమే కాదు, ఐశ్వర్యములు, రక్షణ, రోగ నివారణ, దుష్టపీడ నివారణ, శత్రునాశనం, అష్టైశ్వర్య ప్రాప్తి, ఇంకా 1 కాదు 2 కాదు, ఎన్నో కలుగుతాయి. రేపు 8 o'clock మనము కలుసుకుంటాం. అందరూ చెప్పండి ఓం. దేవదేవేశ మంగళము, పరమా పురుష మంగళము, పరమ శివ జయ మంగళము, సాయి శివ శుభమంగళం, దేవదేవేశ మంగళము.
పురుష మంగళము పరాత్పర పురుష మంగళము పూర్ణ స్వరూప మంగళము పూర్ణ స్వరూప మంగళము అఖండ స్వరూప మంగళము స్వరూప మంగళము సాయి శివా మంగళము సాయి శివా మంగళము సాయి సాంబ శివా జయ మంగళం సాయి సాంబ శివా జయ మంగళం దేవదేవేశ మంగళము వైరాగ్య పురుష మంగళము వైరాగ్య పురుష మంగళము నిశ్చల స్వరూప మంగళము నిశ్చల స్వరూప మంగళము సాక్షి స్వరూప మంగళము సాక్షి స్వరూప మంగళము సాయి శివా మంగళ